మీరంతా ప్రభువులో ఆనందంగా ఉంటే ఒకసారి రెండు చేతులు ఎత్తి ఆయన్ని స్తుతించుదాం. హల్లెలూయా. లేరు, మీరు సంతోషంగా లేరు. మీరు పెళ్ళికి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటారు, ఏమో ఉత్సాహం, ఏమో ఉల్లాసంగా ఉంటారు. దేవుని మందిరం అంతకన్నా చాలా శ్రేష్టమైంది. స్వరం ఎత్తి ప్రభుని గణపరుచుదాం. హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. హల్లెలూయా. బాబు పుట్టినప్పుడు, పాప పుట్టినప్పుడు, जब बच्चा पैदा होता है, ఎదగాలి, बड़ा होता है, దే షుడ్ గ్రో. वो बड़े होने का उचित है उनको. ఎప్పుడు ఎదుగుతారు, ఎప్పుడు పెద్దగా అవుతారు? कब बढ़ते हैं वो? అనుదినము ఫీడింగ్ ఉండాలి, हर दिन उनको खाने की जरूरत है. ప్రతిరోజు ఆహారం ఉండాలి. प्रतिदिन उनको खाने की जरूरत है. పుట్టినప్పుడు పాలు ఆహారం ఉంటుంది. जब वो पैदा होते हैं उस टाइम को दूध पिलाया जाता है. కొన్ని నెలల తర్వాత కాస్త లిటిల్ సాలిడ్ ఫుడ్ కి తీసుకుంటారు. कुछ महीने बाद थोड़ा सा वो सॉलिड फूड जो है वो खिलाते हैं उनको. సో గ్రోత్, ఎదుగుదల అనే విషయాన్ని గురించి శ్రద్ధ తీసుకుంటాం పిల్లలు ఎదుగుతున్నప్పుడు. जब बच्चे बड़े होते हैं उनको हम क्या करते हैं, केयर करते हैं. మనం కూడా పిల్లవారినై ఉండి కూడా ఈ స్టేజ్కి వచ్చాము. మనం కూడా తింటూనే ఎదుగుతూ వచ్చాము. हम भी जब छोटे थे इसी स्टेज पे आए हैं, खाते हुए हम बड़े हुए हैं. హర్షిత్, నువ్వు బాగా ఎదగడానికి పాలల్లో ఏం వేసుకొని తాగుతావు? అసలు పాలు తాగుతావా? ఏం వేసుకొని తాగుతావు? షుగరా? సరే, కొంతమంది కాంప్లైన్ వేసుకొని తాగుతారు. कुछ क्या वो दूध में कॉम्प्लेन डाल के पीते हैं, బూస్ట్, హార్లిక్స్ बूस्ट అన్నీ हॉर्लिक्स వేస్తారు. डाल के पीते हैं. అవన్నీ ఎదుగుదలకి ప్రోత్సహిస్తూ ఉంటాయి. वो जब बड़े होते हैं उनको एक उत्साह देता है उनके लिए. वो శారీరకమైనటువంటి గ్రోత్ గురించి ఎంత శ్రద్ధో మనకి. हम शरीर का जो उसको ग्रोथ के लिए हम बहुत ध्यान देते हैं उस पे. ఆహారం కొరకై వారానికి ఒక 2 సార్లు 3 సార్లు నాన్ వెజ్ ని కూడా తింటాము, బలాన్ని ఎక్కువ పొందుకోవడానికి. शरीर के लिए ज्यादा ताकत मिलेगा बोल के हम नॉनवेज भी हफ्ते में 2 बार खाते हैं. అన్ని విధాలుగా ఆరోగ్యం గురించి లేక ఎదుగుదల గురించి శ్రద్ధ కలిగిన ఉన్నవారమై చక్కగా ఆహారం మీద మన దృష్టి ఉంటది. हम भी बड़े होने के लिए क्या वो खाने पे हम अपना ध्यान देते हैं. ఆహారమును గురించినటువంటి విలువ, దానిలో ఉన్నటువంటి అవసరతని గుర్తించి మనము నడుచుకుంటాం. जो खाने पे जो भी उसका वैल्यू है उसके ध्यान देके हम चलते हैं. ఇప్పటి వరకు నేను చెప్పింది ఫిజికల్ బాడీ, భౌతికమైనటువంటి ఈ శరీర ఎదుగుదల గురించి. अभी तक जो हम बात किए वो हमारा जो फिजिकली बॉडी है उसके बारे में हम बात किए. ఈ बड़े होने के రాత్రి लिए దేవుని యొక్క సందేశం ఏంటంటే, आज रात के टाइम पे परमेश्वर का उसका सुसमाचार क्या है. ఆత్మీయ ఎదుగుదల. आत्मिक भाव में हमको बड़ा होने के लिए, ఇట్ ఈస్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ. आत्मिक से हमको बड़ा होना है. ఆత్మీయ ఎదుగుదల గురించి ఎన్నెన్నో అంశాలు, ఎన్నెన్నో వారాలు, ఎన్నెన్నో ప్రసంగాలు వినుంటాం. आत्मिक से हम बड़े होने के लिए बहुत सारे सुसमाचार हम सुने हैं. ఎలాగైతే శరీరానికి ఆహారం ఎన్నెన్ని రకాల ఆహారాలు ఉన్నాయో ఎదగడానికి, खाने के लिए जैसे कि बहुत प्रकार का खाना है हम बड़े होने के लिए, ఆత్మీయ ఎదుగుదలలో కూడా, స్పిరిచువల్ గ్రోత్ సంబంధించి కూడా वैसे ही आत्मिक भाव में बढ़ने के लिए भी ఎన్నెన్నో ఆస్పెక్ట్స్, ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. बहुत सारे प्रकार के वो विषय है. అందులో ఒకటి మాత్రమే రాత్రి మీతో పంచుకుంటా. उसमें से एक हम आज रात के टाइम पे आपसे मैं बताऊंगा. అనేక విషయాలు మనకి తెలిసినప్పటికీ बहुत सारे विषय हम जानते हैं. ఒకటి, ఆత్మీయంగా ఎదగడానికి విశ్వాసులకి ప్రాథమికంగా ఉండాల్సిందేంటి? आत्मिक से हमको बड़े होने के लिए एक विश्वासी के हिसाब से फर्स्ट क्या है, हमको क्या जरूरी है, అది ఏంటంటే वो क्या है. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. वो एक अनुग्रह है परमेश्वर का. 103వ కీర్తన 2వ వాక్యంలో చదువుకున్నాము. भजन संहिता 120 में हम पढ़े हैं. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్న వాక్యం. वो जो हमारे ऊपर जो कार्य किए हैं उसको हमको भूलना नहीं है. ఇన్ని సంవత్సరాలండి, ఇన్ని నెలలు, ఇన్ని వారాలు इतने साल, इतने महीना, इतने हफ्ते మీరు తింటున్న ఆత్మీయ ఆహారము ఏదైతే ఉందో, अब जो भी खा रहे हैं आत्मिक आहार जो भी है, దాని విలువ గనక మీరు గుర్తిస్తే, अगर वो आपको याद करने पे ఆత్మీయ భోజనాన్ని ఆరగిస్తున్నారు. ప్రతి వారంలో 3 సార్లు, నెలకి 4 వారాలు, 5 వారాలు, సంవత్సరాలు ఆధ్యాత్మిక ఆహారాన్ని ఆరగిస్తున్నారు. आत्मिक आहार को हम वर्ष में, महीने में, हफ्ते में हर बार हम उसको ले रहे हैं, हम उसको ध्यान कर रहे हैं. దాని విలువని గనక మనము తెలుసుకుంటే, अगर उसका जो मतलब है अगर हम उसमें जानेंगे तो, అది ఎంత విలువైనదో గ్రహిస్తే,
वो बहुत ही अच्छा है, अगर हम उसको जान पाएंगे तो దానిని బట్టి నీవు కృతజ్ఞుడవై ఉంటావు. उसको पाके हम अनुग्रह एक आशीष मिलेगा आपको। When you know the value of the spiritual food that you are eating day by day, year by year, then you will be very much thankful for the spiritual जब आप food. जानेंगे प्रतिदिन प्रति समय जब हम आत्मिक आहार जो लेते हैं तब हम जानेंगे कि आत्मिक आहार क्या है वो। చాలా సార్లు बहुत बार లంచ్ కని డిన్నర్ కని మీలో అనేక మంది మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. लंच या डिनर को आप में से बहुत लोग हमें इनवाइट करते हैं, ఒక్క పూట భోజనాన్ని పెడతారు. एक टाइम के लिए आप खाना देते हैं, దానిని బట్టి ఎంతో కృతజ్ఞులమై ఉంటాము. उसके लिए हम बहुत संतुष्ट होते हैं उसके लिए लेके। కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది लेकिन ఏంటంటే पवित्र बाइबल क्या बोलता है, ఎవరైనా మనల్ని ఒక్క పూట భోజనానికి పిలిస్తేనే कोई भी हमारे लिए एक टाइम के लिए खाना पे बुलाने पे ఎంతో గ్రాటిట్యూడ్ థ్యాంక్ఫుల్ కృతజ్ఞత ఉంటది. उसके लिए हम बहुत उनका धन्यवाद होते हैं। నెల నెల వారం వారం వారానికి 3 రోజులు 3 సార్లు 4 సార్లు ఆధ్యాత్మిక ఆహారాన్ని తింటూనే ఉన్నాం కదా. अब महीना महीना हफ्ते भर हम वो आत्मिक आहार हम लेते आ रहे हैं, తింటున్నామా లేదా? खा रहे हैं ना हम। ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. कितने हम आशीष मिलेगा उसमें हमको। ఆత్మీయ ఎదుగుదలకి ముఖ్యమైన ఒక ఆహారం ఏంటో తెలుసా? కృతజ్ఞత. आत्मिक से हमको बढ़ने के लिए जो आपका मेन खाना है वो है आशीष, वो अनुग्रह है परमेश्वर का। మీ పిల్లలు ఉన్నారు అనుకుందాం. आपके बच्चे हैं, ఆ పిల్లల్ని బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు ఎవరో, మీరు కాదు వేరే వాళ్ళు. మీ పిల్లని గురించి బాబుని పాపని గురించి వేరే వాళ్ళు బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు. आपके जो बच्चे हैं उनको क्या है, दूसरे लोग जो है उनको लेके वो बहुत केयरिंग कर रहे हैं उनको। అపాయం వచ్చినప్పుడు వాళ్ళు కాపాడుతున్నారు. जब आपद विपद आता है उनको वो देखते हैं, రోగం వచ్చినప్పుడు శ్రద్ధ తీసుకుంటున్నారు. जब बीमार रहता है उनके पास जाते हैं वो, నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. जब निराश में होते हैं वो उनका उत्साह करते हैं, చదువుకుంటుంటే మంచి మార్క్స్ వచ్చేటట్లు ప్రోత్సహిస్తున్నారు. पढ़ाई के टाइम पे उनको अच्छा मार्क होना నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి చేయట్లేదా పని? महीने में या साल में एक बार वो नहीं कर रहे हैं, రోజు చేస్తున్నారు ఆ పని. वो प्रतिदिन वो कार्य कर रहे हैं। ఎవరి గురించి చేస్తున్నారు? किस लिए कर रहे हैं वो? మీ పిల్లల గురించి చేస్తున్నారు. आपके बच्चों के लिए वो कर रहे हैं। మనం ఎంత కృతజ్ఞులమై ఉంటాం అవతల వ్యక్తికి. हम कितने वो इसका उत्सुक है दूसरों जन के लेके, धन्य है हम कितने दूसरों जन को लेके। ఎవరైనా మన పిల్లల గురించి సంతానం గురించి శ్రద్ధ తీసుకుంటే ఎంతో థ్యాంక్స్ఫుల్ మైండ్ ఉంటది మనకి. कोई दूसरे लोग अगर हमारे बच्चों को हमका वो केयर कर रहे हैं तो हम उसके लिए बहुत धन्यवाद होते हैं। మరి ఒక రోజు కాదు 2 రోజులు కాదు సంవత్సరాలు ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని ఆహారాన్ని తింటున్నాం. దాని గురించి నీ స్పందన ఏంటి? एक दिन या 2 दिन नहीं, महीने महीने साल साल हम उनके चरण पे आ रहे हैं और आत्मिक आहार ले रहे हैं। उसका मतलब क्या है हमारे लिए? ఈ రాత్రి ప్రభు ఈ స్థలంలో పంచుకోమన్న సందేశం ఏంటంటే, आज के रात के टाइम पे परमेश्वर जो हमको सुसमाचार दे रहे हैं वो విశ్వాసులు ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి ప్రాముఖ్యమైన కారణము వాళ్ళు పొందుకుంటున్న దేవుని మందిరంలో వారు తింటున్న ఆహారాన్ని బట్టి కృతజ్ఞత లేకపోవడమే. जो विश्वासी के हिसाब से हम जो आ रहे हैं उनके चरण पे जो भी हम सुन रहे हैं उसका जो one of the reasons believers are not growing spiritually is because they are not thankful for what they have received in the church. जो हम आके उनके चरण पे जो भी हम वचन सुन रहे हैं उसको लेके हम उनका धन्यवाद नहीं कर पा रहे हैं, इसलिए हम पीछे हो जा रहे हैं। ఎవరు వెనుతిరిగి వెళ్ళిపోయి ఉన్నారో, లేకపోతే ఎవరు అస్ట్రే అయిపోయారు, ఎవరు దారి తప్పి, ఎవరు దూరం అయిపోయి, ఎవరు సంఘం నుంచి పడిపోయారో కేవలము కృతజ్ఞత లేని కారణాన్ని బట్టియే అలా జరిగి जो ఉన్నది. भी रास्ते से दूर रह रहे हैं, संगम से दूर हो गए हैं, वो इसलिए कि उनका जो अनुग्रह परमेश्वर का है वो उनको नहीं मिल रहा है। దేవుని మందిరములో తింటున్న ఆహారమును బట్టి, తీసుకుంటున్న భోజనమును బట్టి కృతజ్ఞత లేని కారణంగా ఎన్నో జీవితాలు కృతజ్ఞత లేని కారణంగా ఎదుగుదల లేకుండా పోతుంది. जो परमेश्वर के मंदिर पे जो भी हम आहार मिल रहा है हम उसको नहीं ले पा रहे हैं, इसलिए बहुत सारे जीवन में वो सही राम मार्ग पे नहीं चल पा रहे हैं वो। అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. वो इसलिए बाइबल बोल रहा है वो भी जो भी हमारे जीवन पे अच्छे काम किए उसको हम कभी भूलना नहीं है, కృతజ్ఞతతో ఉండాలి. हम उसको अनुग्रह पे रहना है। ఎన్నో हमको ఉపకారాలు చేశాడు, बहुत सारे आश्चर्य काम किए అందులో हैं, ముఖ్యమైన ఉపకారము उसमें से जो मेन जो ఆయన సన్నిధిలో మనకి దొరికే భోజనము. उनके जो चरण पे हमको जो आहार मिलता है वही है वो। ఆయన సన్నిధిలో దొరికే భోజనం ఏంటి उनके जो चरण पे जो आहार मिलता है वो क्या है? చెప్పాలి. ఆయన సన్నిధిలో దొరికే భోజనం ఏంటి?
దేవుని వాక్యమే. वो परमेश्वर का वचन है। ఒకసారి మిమ్మల్ని లూకా సువార్తకు తీసుకెళ్తా. लूका अध्याय में देखेंगे हम 17వ అధ్యాయము 17th చాప్టర్ लूका 17 अध्याय 15th 16th వర్డ్స్ 15 16 వాక్యములు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. హిందీ చాలు సిస్టర్, హిందీ. लूका अध्याय 17 वचन 15 और 16। तब उनमें से एक यह देखकर कि मैं चंगा हो गया हूँ, ऊंचे सबसे परमेश्वर की बढ़ाई करता हुआ लौटा और यीशु के पांवों पर मुंह के बल गिरकर उसका धन्यवाद करने लगा और वह सामरी था। మొత్తం ఎంతమంది? पहले कितने जन थे? 10 అనండి. 10 जन थे। 10 మంది ఉన్నారు. 10 जन थे। అందరికీ ఒకటే వ్యాధి. हर सबको एक ही बीमार था। ఇంకో భాషలో అందరికీ ఒకటే అవసరం. दूसरे अगर भाषा में बोलेंगे तो सबको एक ही चीज जरूरत था। ఏంటిది అంటే 10 మంది కుష్ఠరోగంతో ఉన్నారు. वो 10 जन वो कुष्ठ रोग से पीड़ित है। కనుక 10 మంది కరుణించు కరుణించు అని కేకలేస్తున్నారు. लेकिन वो 10 जन क्या बोल रहे हैं? हम पे अनुग्रह करो, दया करो बोल के वो चिल्ला रहे हैं। నేను మధ్యాహ్నం చెప్పాను, మీరు గనక వినుంటే కరుణ కొరకు ప్రార్థిస్తున్నారు. కరుణ 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 కావాలని కన్నీరు కారుస్తూ కరుణించయ్యో అంటున్నారు. हम दोपहर पे हम अध्ययन किए थे कि वो आंखों से भर से वो प्रेयर कर रहे हैं, करुणा दो बोल के। 10 మందికి అవసరము ఒకటే, वो 10 जन को एक ही चीज जरूरत है, కరుణ కావాలి. उनको करुणा चाहिए। యేసు ప్రభు వాళ్ళని బాగు చేశాడు. यीशु मसीह उनको चंगा किए। 10 మంది బయలుదేరి వెళ్ళిపోతున్నారు యేసయ్య చెప్పినట్టు. वो 10 जन क्या है, जैसे यीशु मसीह बोले थे वो चले जा रहे थे। అందులో ఒకడు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. उसमें से आके परमेश्वर की वो धन्यवाद करता था। అవసరం ఉన్నప్పుడు అందరూ కావాలి కావాలి ప్రభు ప్రభు సహాయం సహాయం అని అరుస్తారు. जब चाहिए होता है सब यीशु मसीह को बोलते हैं, प्रभु हमको चाहिए, ये चीज चाहिए बोलते हैं। అవసరం తీరిపోయిన తర్వాత అందరిలో ఎందరు తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు ఈ రోజుల్లో? जब इच्छा पूरी हो जाते तब कितने जन वापस आके उनको धन्यवाद देते हैं। ఆత్మీయ ఎదుగుదల లేకపోవడానికి ప్రాముఖ్యమైన కారణాలలో ఒక కారణము కృతజ్ఞత లేని జీవితము. आत्मीय में जो हमको ग्रोथ है ना, उसमें से एक कारण जो नहीं है वो कृतज्ञता में हम नहीं जी रहे हैं। యేసు ప్రభు ఈ వ్యక్తిని మెచ్చుకున్నాడు. ఈ వ్యక్తి క్రైస్తవుడు కాదు, ఈ వ్యక్తి సమరయుడు. यीशु मसीह व्यक्ति को जो आया था उनके पास, ये क्रिश्चियन नहीं है, वो एक समरिया व्यक्ति है। वो యేసు ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసెను, స్వస్థపరచెను, రక్షించెను అని. यीशु मसीह बोले आपका विश्वास आपको चंगा किया, आपको उद्धार किया। 10 మందిలో ఒక్క రెండే వచ్చింది, అంటే 1%. 10 में से एक आया था, జస్ట్ 1%. केवल एक ही आया था। ఈరోజు సంఘాల్లో పరిస్థితి ఏంటి? మన బ్రతుకుల్లో పరిస్థితి ఏంటి? విశ్వాసంలో మన స్థితి ఏంటి? आज के हमारे संगम में विश्वासी में हमारा परिस्थिति क्या है? దేవుడు కోరుకుంటుంది ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. परमेश्वर चाहते थे हमारे जीवन पे जो अनुग्रह किए हैं उसमें से कोई भी हमको भूलना नहीं है। అందులో ఒక ఉపకారము, దేవుడు నీకు అనునిత్యము ఆత్మీయ ఆహారాన్ని ఇస్తున్నాడు. उसमें से जो अनुग्रह वो कर रहे हैं, हमको डेली वो ఇక్కడ కూర్చున్న మీలో వింటున్న వారిలో ఎంతమంది మీరు తింటున్న ఆత్మీయ ఆహారాన్ని గురించి మేలుని బట్టి కృతజ్ఞతలు చెల్లించే అనుభవాన్ని నేర్చుకొని ఉన్నారో ఆలోచించండి. इसमें से हम जो बैठे हैं कितने जन वो कृतज्ञता उनको लेके वो आहार जो हम उसको ले रहे हैं, कितने जन उसको एक्सेप्ट किए, उसको हमको आलोचना करना है। 10 మందిలో ఒకటి జీవితాన్ని ఆలోచిద్దాం ఈ రాత్రి. 10 में से एक के बारे में हम आज देखेंगे। ఆ వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నా జీవితం ఎంత అద్భుతంగా మార్చబడింది. वो व्यक्ति बोल रहा है, परमेश्वर मेरा जीवन कितना आश्चर्य हुआ है। నేను ఇంటికి అడుగు పెట్టేవాడినే కాదు, मैं घर में पैर रखने वाला नहीं నన్ను हूँ। విలేజ్ గ్రామంలోనికి కూడా రానిచ్చే వాళ్ళు కాదు. मुझे गांव के अंदर भी वो जाने नहीं నా दे భార్య रहे थे। పిల్లలతో కలుసుకోవడానికి అవకాశమే లేదు. जो मेरे पत्नी और बच्चे हैं वो उनसे भी मैं అలాంటి नहीं पा रहा ఘోరమైన కుష్ఠ వ్యాధితో నేను ఉన్నాను. हूँ। वैसे बीमार से मैं पीड़ित हूँ। నా బ్రతుకులోకి ఆనందాన్ని తీసుకొచ్చావు. मेरे जीवन में आप आनंद लाए हैं। నా జీవితాన్ని కుటుంబంతో తిరిగి కలిపావు. मेरे जीवन को मेरे परिवार के साथ मिलाए हैं। నా జీవితానికి సంతోషాన్ని ఇచ్చిన నీకు ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోలేనయ్యా मेरे जीवन में जो खुशी आप दिए उसको लिए मैं कुछ भी देके आपको चुका नहीं सकता। అంటూ తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెల్లించాడు. वैसे वापस आके उनको वो धन्यवाद करता है। वो పొందుకున్న దానికి నీ స్పందన ఏంటి? जो हम मिला है हमको उसके लेके हमारा क्या है मतलब? చాలా విషయాలు
విషయాలు మనం ఎలా ఆలోచిస్తామంటే, बहुत विषय को हम कैसे सोचते हैं। ఏదైనా మనకు వచ్చిందనుకో, కొనుక్కున్నాం అనుకో, పొందుకున్నాం అనుకో, ఆశీర్వదించబడ్డాం అనుకో, कोई भी हमको मिला है, हम उसको खरीदे, हमको आशीर्वाद అది प्राप्त हुआ నా है, శక్తి, అది నా ప్రార్థన, నా విశ్వాసం, నాది నాది నా వల్లే కలిగింది, నాకు కలగకపోతే ఇంకెవరికి కలుగుతుంది అని అనుకుంటాం. वो हम सोचते हैं वो मेरा शक्ति है, मेरे हिसाब से वो मिला है, वैसे सोचते हैं हम। ఎప్పుడు కూడా మనం పొందుకుంటున్న వాటిని లైట్ గా, క్యాషువల్ గా, గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. जो भी हमको मिलता है उसको हम लाइट लिया है, ग्रांटेड हमको नहीं लेना है उसको। యేసయ్య సంఘములో ఉన్నాడు ఈ రోజు. यीशु मसीह हमारे अंदर है वो आज। యేసయ్య సంఘం ఎక్కడుంది చెప్పండి అందరూ. यीशु मसीह का संगम कहाँ पे है? సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య, అవునా? ఆయన శరీరం ఎక్కడుంది? उनका शरीर कहाँ पे है? యేసయ్య సంఘానికి శిరస్సు, అంటే శిరస్సు పైన ఉన్నాడు. यीशु मसीह एक संगम के लिए वो जो है उनका वो हेड, वो ऊपर है। वो శరీరం हमारा जो बॉडी है वो ఎక్కడుంది? భూమి మీద. సంఘమే ఆయన శరీరం. वो धरती पे है, जो संगम है वही उनका बॉडी है। మనము సంఘం యొక్క విలువని అప్రిషియేట్ చేయకుండా కృతజ్ఞులమై ఉండకపోతే ఆయన శరీర విషయంలో కృతజ్ఞత లేని వారమై ఉన్నాము. अगर जो हम ये संगम पे होके अगर हम उनको धन्यवाद नहीं करते हैं तो हम उनके बॉडी पे वो नहीं है हम। If you don't appreciate the value of your church, अगर हम जो वैल्यू, जो हमको चर्च से जो वैल्यू मिलता है, अगर हम उसको लेके उत्साह नहीं होने पे, యేసయ్య శరీరముగా పిలువబడుతున్న సంఘం యొక్క విలువ నీవు తెలుసుకొని కృతజ్ఞత లేకుండా ఉంటే, परमेश्वर का बॉडी जो यीशु मसीह का जो बॉडी से हमको ये संगम जो प्रेरित करता है, अगर उसमें से हम संतुष्ट नहीं होने पे, నష్టపోయేది దేవుడు కాదు, నువ్వు నేనే. हम खराब हो जाएंगे। परमेश्वर नहीं, तुम और हम खराब हो जाएंगे। ఎంతో మంది జీవితాల్లో అయితే దేవుడి సంఘానికి, దేవుడి సంఘంలో తింటున్న ఆత్మీయ ఆహారాన్ని గురించి థ్యాంక్ఫుల్ గా, కృతజ్ఞతతో, గ్రాటిట్యూడ్ తో ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు అద్భుతమైన విధానంలో దీవించు వాడై ఉన్నాడు. जितने जन भी हैं परमेश्वर के चरण पे आके जो आत्मिक आहार ले रहे हैं, वो सबको परमेश्वर आशीष देंगे। లూకా సువార్త 22వ అధ్యాయంలోనికి వెళ్దాము. 22 में देखेंगे। Luke the Gospel 22nd chapter 28th verse 28వ వాక్యము. చాలు. लूका अध्याय 22 वचन 28, तुम वह हो जो मेरे परीक्षाओं में लगातार मेरे साथ रहे। యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ అంటున్న మాట ఇది. यीशु मसीह जो उनको शिष्य के साथ बात कर रहे हैं वो बात यही है। ఏమని అంటే, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. जो बोल रहे हैं मेरे परीक्षाओं में लगातार मेरे साथ जो खड़े हुए थे वो आप ही हो। యేసు ప్రభుతో ఎవరైనా తోడు ఉండటం అసలు అవసరమా? यीशु मसीह के साथ कोई भी साथ रहना जरूरी है क्या? అసలు యేసు ప్రభుకి ఎవరైనా తోడు లేకపోతే అమ్మో నాకు భయం అవుతుంది, నాకు ఇది అంటాడా? यीशु मसीह क्या बोलेंगे, आप मेरे साथ नहीं हो, मुझे डर लग रहा है, ऐसे बोलेंगे क्या वो? ఆయన ఆల్రెడీ ఎవరు నా దగ్గర లేకున్నా పేతురుతో మాట్లాడే సందర్భంలో చెప్తాడు, తండ్రి నాకున్నాడు చాలు, ఎవరు అక్కర్లేదు అన్నట్లుగా చెప్తాడు యోహాను సువార్తలో. यीशु मसीह स्वार्थ में बोलते हैं कि मेरे साथ कोई न होने पे भी मुझे कोई फर्क కానీ नहीं ఇక్కడ पड़ता, చెప్తున్న परमेश्वर మాట मेरे ఏంటి? साथ है। 22-28లో నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. लेकिन यहाँ पे क्या बोल रहे हैं, मेरे परीक्षाओं पे टाइम पे लगातार मेरे साथ जो खड़े थे वो आप ही हो। విన్నారు కదా, మన జీవితాల్లో మనము మనతో నిలిచి ఉన్నది. నీ జీవితంలో నీవు శోధనల గుండా, సమస్యల గుండా, కన్నీటిమయమైన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు సంఘం యొక్క విలువ నీకు తెలుసా? जब हमारे जीवन पे कष्ट पे या दुख में होते हैं, रोते हैं, उस टाइम पे जो हमारा संगम का वैल्यू जो है वो क्या आप जानते हैं? ఇక్కడ దొరుకుతున్న ఆత్మీయ ఆహారం యొక్క విలువ నీకు తెలుసా? यहाँ पे जो आत्मिक आहार मिल रहा है उसका वैल्यू आप मतलब जो है समझ रहे हैं आप? అందును బట్టి కృతజ్ఞత నీకుందా? उसके लेके क्या आप धन्यवाद हो? ఇది లేక అనేక మంది జీవితాలు ఎదగలేకపోతున్నాయి ఈరోజు. ये नहीं है इसलिए बहुत सारे जीवन में वो आगे नहीं बढ़ पा रहे। ఆత్మీయ ఎదుగుదల లేకపోవడానికి ప్రాముఖ్యమైన కారణాలు ఎన్నున్నా అందులో ముఖ్యమైనది ఒకటి కృతజ్ఞత లేని జీవితము. आत्मिक से जो हमको बड़ा होने के लिए उसमें से जो एक नहीं है वो है धन्यवाद का जीवन। సంఘములో దేవుని మందిరంలో దొరుకుతున్నవి ఏవైతే నీవు పొందుకుంటున్నావో, ఏవేవైతే పొందుకుంటున్నావు దాని గురించి దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తా ఉండాలి. हमारे संगम में जो मिल रहा है उसको लेके हम हमेशा परमेश्वर को धन्यवाद देना चाहिए। ఇక్కడ ఏమేం దొరుకుతాయి చెప్పండి? यहाँ पे क्या मिलता है? ఇది నుమాయిషా, నాంపల్లి ఎగ్జిబిషనా? ఇక్కడ ఏమేం దొరుకుతాయి చెప్పండి మరి? ఓకే, వాక్యం అది తెలిసిందే. సంఘానికి రావడం ద్వారా ఏమేమి రిసీవ్ చేసుకుంటున్నాం మనం?
వాట్ ఆర్ వి గెటింగ్ బై కమింగ్ టు ద చర్చ్? हम संगम के जो चर्च पे आ रहे हैं हमको क्या मिल रहा है? చెప్పాలి, వస్తుంది మీరే. बोलिए ఏం రిసీవ్ చేసుకుంటున్నారు? क्या मिल रहा है हमको यहाँ पे आने पे? ఆయన ఆశీర్వాదం, జ్ఞానం, నెమ్మది, సమాధానం, సంతోషం, ఎనర్జీ, ఇంకా ఆయన వెలుగు, పరిశుద్ధత, ఎంకరేజ్మెంట్. ఓకే, ఇంకా ఓకే, ఆయన రక్తంతో కడగబడటము, ఎలా జీవించాలి, ఇంకేం పొందుకుంటున్నారు? 10 చెప్పారు. మీరు రాబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? आपको आते हुए कितने साल हो गया है? ఇన్నే పొందుకున్నారా? ఆయన ఆత్మని పొందుకున్నారు. ఓకే, ఆయన మన్నిదానికి, ఆయన సన్నిధికి రావడం వల్ల ఏమేమైతే పొందుకుంటున్నామో వాటిని బట్టి మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. उनके चरण पे आने के लिए हमको जो भी मिल रहा है उसको लेके हम परमेश्वर को धन्यवाद देना రోజు चाहिए. అనుదిన జీవితంలో సాక్ష్యాల్ని మీరు వింటున్నారు. నేను దేవుని మందిరంలో ఉండటం వల్ల, దేవుని సన్నిధికి రావడం వల్ల, దేవుని ఆరాధించడం వల్ల, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం వల్ల నా కుటుంబంలో జరుగుతున్న కార్యాలు, నా ఉద్యోగాల్లో జరుగుతున్న కార్యాలు, ఆరోగ్య విషయంలో జరుగుతున్న కార్యాలు, మా బంధువుల జీవితాల్లో జరుగుతున్న కార్యాలు ఎన్నెన్ని పొందుకోవట్లేదు. अब हम उनके चरण पे आ रहे हैं, हम साक्ष्य सुनते हैं हमारे जीवन में, हमारे फ्रेंड्स के जीवन में, परिवार में जो भी कितने भी आश्चर्य कर्म हो रहे हैं हमको सब सुन रहे हैं. ఆయన సంఘము, శరీరం అనబడుతున్న సంఘము యొక్క విలువని గుర్తించి కృతజ్ఞత లేకపోతే మన ఆత్మీయ జీవితం ఒక రోజు అట్లే ఉండిపోతుంది. उनका जो संग, ये जो शरीर जो उनका संग अगर हमको याद नहीं रखेंगे तो हमारा जीवन एक दिन नष्ट हो जाएगा. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, भाई और बहन, సహోదరులారా, भाई और बहन, దేవుని సంఘానికి రావడం వలన, దేవుని సంఘంలో నీవు సహవాసంలో ఉండటం వల్ల నీవు నీ పిల్లలు అనుభవిస్తున్నటువంటి అద్భుతమైన ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది అసాధారణమైనదని నీకు తెలుసా? जो हम जो परमेश्वर के चरण पे आ रहे हैं उनके द्वारा जो हमें वचन मिल रहा है उसका जो है इट इज अब्सोल्युटली यूनिक एंड स्पेशल. ये एक कंप्लीटली एक यूनिक है, एक अलग ही है. ये నీ జీవితంలో నీ కుటుంబం గురించి, నీ పిల్లలు అనుభవిస్తున్నటువంటి ప్రొటెక్షన్ ఏదైతే ఉందో దేవుని మందిరానికి రావడం వల్ల అది అద్భుతమైనది. हमारे जीवन में हमारे बच्चों को, परिवार को जो भी वो प्रोटेक्ट मिल रहा है वो जो है वो एक अद्भुत है. हमारे परमेश्वर के मंदिर पे आ रहे हैं इसलिए वो हमको मिल रहा है. वो టీనేజర్స్, యంగ్స్టర్స్, పెద్దలు, మీ జీవితాల్లో ఒకరోజు దేవుని ముందు పరలోకంలో నిలబడినప్పుడు అర్థమవుతుంది ఏం తెలుసా? बच्चे और बड़े, आप हमारे जीवन में एक दिन जो परमेश्वर के सामने खड़े होंगे उसका मतलब क्या हम समझेंगे? మనం పరలోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు ముందు నిలబడినప్పుడు ప్రభు మనకు ఒకటి అర్థం చేపిస్తాడు. परमेश्वर के राज्य पे हम जाएंगे, उनके सामने जब खड़े మందిరానికి వెళ్ళడం వలన, దేవుని మందిరంలో ఆత్మీయ ఆధ్యాత్మిక ఆహారం భుజించడం వల్ల ఎన్ని ప్రమాదములు, ఎన్ని డేంజర్స్, ఎన్ని విధాలైనటువంటి శోధనలు, పాపానికి నీవు ఏ విధంగా దాని నుంచి కాపాడబడ్డావో కేవలము ఈ స్థలంలో దొరుకుతున్నట్టు పొందుకుంటున్నటువంటి వాటి వలన. परमेश्वर के मंदिर पे आने पे आत्मिक आहार जो हमको मिल रहा है, हमारे जीवन में जो भी दुख, कष्ट, पाप है वो सब जो है वो चला जाएगा. वो उनको चरण पे ही वो हो सकता है. ఈ స్థలములో ఏదైతే ప్రకటించబడుతుందో దానిని వినడం ద్వారా నీ పిల్లలు ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్, భద్రత, ఆశీర్వాదం పొందుకున్నారో కూడా ప్రభు ఆ రోజు చూపిస్తాడు పరలోకంలో. उनके मंदिर पे आने पे हमको जो भी वचन मिल रहा है वो भी हम हमारे परिवार को जो प्रोटेक्ट करे वो भी एक दिन परमेश्वर हमको दिखाएंगे. वो అవునండి, మన దేవుడు ఈ స్థలంలో ఆయన వాక్యాన్ని విడుదల చేస్తున్నప్పుడు దాని వెనకాల ఎంతో మర్మం ఉంది, దానికి ఒక ఉద్దేశం ఉంది. हम जो इनके चरण पे आके हम जो वचन सुन रहे हैं उसके पीछे एक बहुत बड़ा उद्देश्य है उनका. అంతేకాదండోయ్, उतना ही नहीं, దేవుని మందిరంలో ఎంత స్ట్రిక్ట్ స్టాండర్డ్స్ ని నీవు అనుభవిస్తున్నావో ఈ రోజు నీవున్న సంఘంలో, परमेश्वर के मंदिर पे कितने स्ट्रिक्ट और स्टैंडर्ड जो हम अपना रहे हैं आज इस टाइम पे. నీవు వెళ్తున్న దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ ఖచ్చితమైన క్రమశిక్షణ లేకపోతే స్ట్రిక్ట్ గా ఉండే పద్ధతి ఏదైతే ఉందో, हम जो जहाँ पे जो जगह पे जाते हैं अगर उसमें परमेश्वर का जो ఆ स्ट्रिक्ट वो वचन స్ట్రిక్ట్ वो नहीं होने స్టాండర్డ్స్ पे, ని బట్టి పాపలోకంలోనికి పడిపోయి దూరం అయిపోకుండా ఎలాగూ కాపాడబడ్డావో పరలోకంలో నీకు అర్థమవుతుంది.
అర్థమవుతుంది. वो परमेश्वर के राज्य पे हमको समझ आएगा कि हम पाप में नहीं पड़ के अब स्ट्रिक्ट में संगम में जो हम जी रहे हैं वो उस टाइम पे हमको समझ आएगा. ఇక్కడ ఉన్నప్పుడు అది మనకు కష్టం అవుతుంది. ఏంటి ఇంత స్ట్రిక్ట్ గా ఉంది, ఏంటి ఇలాంటి కఠినమైన నిర్ణయాలు అనుకుంటావు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ముందు నిలబడినప్పుడు ఈ రకమైనటువంటి ఖచ్చితమైనటువంటి స్ట్రిక్ట్ స్టాండర్డ్స్ నిన్ను లోకంలో కలిసిపోకుండా ఎలా కాపాడాయో ప్రభు ఆ రోజు చూపిస్తాడు. यहाँ पे जो हम यहाँ पे है हमको जितने भी दुख या कष्ट आ रहा है उससे हम कैसे निपटना है वो परमेश्वर यीशु मसीह उनके राज्य पे हम जाएंगे तब वो दिखाएंगे हमको. वो అయితే కొందరు మాత్రమే ఈ 10 మందిలో ఉన్న ఒకడిలాగా తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెల్లించే అనుభవం ఉంది. लेकिन बहुत कम ये 10 में से एक जो आया फिर के वो उनका धन्यवाद किया है. కనుక మన బ్రతుకుల్లో సహోదరి సహోదరుడా, लेकिन हमारे जीवन प्यारे बहन और भाई దేవుడు మన జీవితాల్లో చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. परमेश्वर हमारे जीवन पे जो आश्चर्य काम किया उसको हम कभी नहीं भूलना है. ఆయన నీకిచ్చిన సంఘంలో నీవు పొందుకుంటున్న విషయాన్ని బట్టి కృతజ్ఞుడవై ఉండాలి. हमको जो उनके चरण पे जो भी वचन दे रहे हैं उसको लेके हम धन्यवाद होना चाहिए. సంఘంలో మీరందరూ ఉన్నారు కదా, మనందరం ఒకరిని ఒకరు కలిగి ఉండడాన్ని బట్టి కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. हम संगम पे जो एक से एक जना मिलके रहे उसको लेके भी हम परमेश्वर को धन्यवाद देना चाहिए. కేవలం సంఘంలో మనం తింటున్న ఆహారాన్ని బట్టి మాత్రమే కృతజ్ఞత కాదండి. ओनली केवल हम उनका संगम पे जो आत्मिक आहार ले रहे हैं उसके लिए धन्यवाद नहीं. సహవాసంలో ఉన్నటువంటి మన తోటి సహోదరి సహోదరులని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞత చెప్పాలి. जो संगम पे जो एक सहोदरी जो हमको मेल मिलाप दे रहे हैं वो उसके लेके ले भी हम परमेश्वर को धन्यवाद देना ఎందుకు చెప్పాలి चाहिए. చెప్పండి మీరే. किस लिए देना चाहिए हम? వాక్యం ఇచ్చాడు, ఆత్మీయ ఆహారం, అందుని బట్టి థ్యాంక్స్ చెప్తే అర్థం ఉంది పాస్టర్ గారు. वो वचन दिए हैं, आत्मिक आहार दिए हैं, उसके लेके हम उनको ఈ धन्यवाद బ్రదర్ देंगे तो గురించి, ఈ बहुत है. సిస్టర్ గురించి కూడా నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి ये దేవుడికి? बहन और भाई को लेके मैं क्यों परमेश्वर को धन्यवाद दूं? ఎందుకు చెప్పండి? ఓకే, సహవాసంలో ఉన్నారు, ఫిజికల్ సపోర్ట్, స్పిరిచువల్ సపోర్ట్. యేసయ్య శరీరం అనబడుతున్నటువంటి సంఘములో ప్రతి ఒక్కరు ఓ ప్రత్యేకమైన అవయవము. यीशु मसीह के जो हम संगम पे उनके शरीर पे हम सब एक पार्ट है उनका. అర్థం కావాలి అంటే నా శరీరం ఉంది చూడండి, మన శరీరం ఉంది, हमारा जो बॉडी है అన్నీ ఉన్నాయి, నాకు 2 కళ్ళు లేవు. मेरे पास सब है लेकिन 2 आंख है वो नहीं है. ఇప్పుడు పరిస్థితి ఏంటి? इस टाइम पे हमारा परिस्थिति क्या होगा? ఇవన్నీ ఈ చర్చ్ లో మెంబర్స్, ఇదొక మెంబర్, 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 ఇదొక మెంబర్. ప్రతి మెంబర్ ఇంకో మెంబర్ ని బట్టి థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. चर्च में हमारा जो बॉडी का पार्ट्स है सब कुछ एक उनका पार्ट्स है, उसके लिए हमको परमेश्वर की धन्यवाद देना चाहिए. ఎందుకు అనంటే ఈ చెయ్యి చేయలేని పని కాల్ చేస్తుంది, కాల్ చేయలేని పని ముక్కు చేస్తుంది, ముక్కు చేయలేని పని కన్ను చేస్తుంది. क्यों बोले तो हाथ जो काम नहीं कर पा रहा वो पैर कर रहा है, नाक जो नहीं कर पा रहा वो कान कर रहा है. అయితే అన్ని కలిసి పని చేసినప్పుడే ఇది క్షేమాభివృద్ధి నొందుతుంది. सब मिलके जो काम कर रहे हैं. శరీరం బాగుండాలంటే అన్ని మెంబర్స్ బాగుండాలా వద్దా? ఆన్సర్ మీరు చెప్పండి. अगर हमारा शरीर अच्छा रहना चाहिए तो पूरा पार्ट्स जो है वो अच्छा रहना चाहिए. ఈ కాలు ఈ చెయ్యితో నువ్వు నాకు అవసరం లేదు పో అంటదా? ये पैर जो हाथ को बोलेगा तुम मुझे तेरा जरूरत नहीं है चला जा, అంటే ఈ ఒక్కటి బ్రతకగలదా? अगर वो बोलेगा तो क्या जो पैर एक जी सकता है? वो ఈ కాలుకి దీని అవసరం ఎంతో ఉందా లేదా? ये पैर के लिए हाथ को बहुत जरूरी है. అలాగే ఈ ముఖం, నేను చాలా అందంగా ఉన్న చేయితో నువ్వు అవసరం లేదు నాకంటే సరిపోతుందా? जो हमारा मुख है वो भी बोलेगा कि मैं बहुत सुंदर हूँ, हाथ की जरूरत नहीं है. ఎవరు क्या వాష్ चलेगा? చేయాలి ఫేస్ ని? ఇదే కదా. హూ విల్ వాష్ ద ఫేస్? हमारा जो मुख को किसमें से हम धोते हैं? हाथ से ना. సంఘంలో కూడా ప్రతి ఒక్కరిని బట్టి దేవుడు నాకు ఈ సిస్టర్ని, ఈ బ్రదర్ని ఎందుకు ఇచ్చాడంటే ఆ పాత్రలో ఆ పనిముట్టు అవయవంలాగా ఉంచాడు. ఆ అవయమును బట్టి నా బ్రతుకు దీవించబడుతుంది. परमेश्वर भी हमारे जो संगम में दिए 100 भाई और बहन उसको लेके भी हम परमेश्वर की धन्यवाद देना चाहिए. కనుక దేవుడు మన జీవితాల్లో చేసిన ఉపకారములన్నిటినీ మరి ఒక్క కృతజ్ఞులమై ఉండాలి. लेकिन परमेश्वर हमारे जीवन में जितने भी अच्छे काम किए उसको लेके हम उनको धन्यवाद देना चाहिए. ఆయన మందిరంలో దొరుకుతున్న ఆత్మీయ ఆహారాన్ని గుర్తించి, విలువ గుర్తించి దానిని బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. उनके मंदिर पे जो आत्मिक आहार मिल रहा है उसको हम ध्यान करके उनको धन्यवाद देना चाहिए. నీ సన్నిధిలో, నీ మందిరంలో ఉన్న మిగతా సిస్టర్స్ బ్రదర్స్ ని బట్టి కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. संगम पे जो भाई और बहन है उनको लेके भी हम उनको धन्यवाद देना चाहिए. అప్పుడే ఆత్మీయంగా మనం ఎదగగలుగుతాము. उस टाइम पे आत्मिक से हम ग्रोथ होंगे. మీకు తెలుసో లేదా, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క పర్సన్, ఎవ్రీ పర్సన్ अब जो यहाँ पे बैठे हर एक व्यक्ति
ఆ వ్యక్తి దేవుని సంఘంలో ఎంతో విలువైన వాడు, वो విలువైనది. जो व्यक्ति है परमेश्वर के चरण पे वो बहुत मूल्यवान है। वो మీరు ఒక్కొక్కరు నాకు ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తారు. आप सब एक एक मुझे एक एक पाठ जो है वो समझाते हैं। దేవుని మందిరంలో ఉన్న ప్రతి వ్యక్తి ద్వారా నా జీవితానికి దేవుడు ఏదో ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మీ అందరిని బట్టి దేవుడు ఒక్కొక్క ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చాడు. परमेश्वर आप सबको लेके मुझे एक एक आशीर्वाद दिए हैं। అలాగే నీ జీవితంలో కూడా ఈ బ్రదర్ ఉన్నాడు అనుకోండి, ఇక్కడున్న అందరిని బట్టి ఈ బ్రదర్ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. वैसे ही क्या चाहते हैं वो, अब जो भाई है उनको लिए लेके भी हम सबको आशीर्वाद पाएंगे। वो మీకు चाहते हैं అర్థమవుతుందా? परमेश्वर। आप समझ रहे हैं ना? అందరికి అర్థమవుతుందా? ఉదాహరణకి బ్రదర్ ఉన్నాడు హర్షిత్. फॉर एग्जांपल वो हर्षित है। హర్షిత్ ఉన్నాడు. సిస్టర్ జెసికా ఉంది. నాకు జెసికా సిస్టర్తో ఏం పని లేదు అని అనడానికి లేదు. मैं बोलूंगा कि जेसिका बहन से मुझे कोई काम नहीं है। హర్షిత్ యొక్క జీవితము దేవుని మందిరంలో నాటబడి ఆశీర్వదించబడటానికి ఇక్కడున్న ప్రతి మెంబర్ యొక్క పాత్ర ఉంటుంది. जो भाई है उसको लिए उसके जीवन में भी जो भी उपकार है उसको लेके हम सबका एक एक అది पार्ट है। वो ఎంకరేజ్మెంట్ లో కావచ్చు, లేకపోతే నిరాశలో ఉన్నప్పుడు మోరల్ సపోర్ట్ ఇవ్వడం కావచ్చు, కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, ఉపవాస ప్రార్థన చేసే అవయవం అయి ఉండొచ్చు, అభిషేకించబడిన ప్రార్థన చేసే అవయవం అయి ఉండొచ్చు, ప్రవచనం చెప్పే అవయవం అయి ఉండొచ్చు, కన్నీటితో ప్రార్థించే అవయవం అయి ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రలో ఆ వ్యక్తికి అవసరమే. जो दुख के टाइम पे हो सकता है या खुशी के टाइम पे, हर चीज में वो क्या हम जब प्रार्थना करते हैं आंखों से रो के, उस टाइम पे हर चीज के लिए वो एक हमको जरूरी है। वो ఈ సిస్టర్ చేసే పని ప్రక్కన సిస్టర్ చేయలేదు, ఎందుకంటే ఆ ప్రక్క సిస్టర్ అవయవము వేరే, ఆ పాత్ర వేరే. एक जन जो करते हैं वो दूसरा जन नहीं करते, क्योंकि उनका जो कर्तव्य है वो दूसरा है। वो సో నేను చెప్పదలుచుకుంది ఒకటే, हम जो बोल रहे हैं आज एक ही है। वो దేవుడు సంఘంలో ఇచ్చిన ప్రతి వ్యక్తిని బట్టి కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. हमारे जो परमेश्वर हमारे संगम में दिए हैं प्रत्येक व्यक्ति को लेके हम उनको धन्यवाद देना సో నేను चाहिए। ఎక్కడ స్టార్ట్ చేశాను? हम कहाँ पे शुरू किए थे? ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి చెప్పండి? आत्मिक में जीवन को बड़ा नहीं होने के लिए मुख्य वो कारण क्या है? చెప్పాలి. కృతజ్ఞత. దేని కృతజ్ఞత లేదంటే నీవు దేవుని మందిరంలో దొరుకుతున్న వాటిని, పొందుకుంటున్న వాటిని గురించి ఎప్పుడైనా ఒంటరిగా ప్రభు దగ్గరికి వెళ్ళి, దేవా నాకు ఇచ్చావు ఆత్మీయహారం, దేవా నాకు ఇచ్చావు సహవాసం, దేవా నాకు ఇచ్చావు సంఘాన్ని అని ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కృతజ్ఞత చెప్పారు? हम इसमें से कितने जन उनको धन्यवाद देते हैं, परमेश्वर मेरे जीवन पे उत्तम संगम दिए, वचन दिए हैं, उसको लेकर हम कितने जन धन्यवाद देते हैं उनका। తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం ఒకసారి. तेस्सलोनिकियों में देखेंगे 5వ అధ్యాయంలోకి రండి. 1 Thessalonians 5th chapter. ఫిఫ్త్ చాప్టర్లో 12th verse 13th verse 12-13. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేసి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. చూసారా? మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండు. చాలండి. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, यहाँ पे जो बातें बोल रहे हैं वो क्या है? మన జీవితంలో దేవుడు మన పైన ఎవరిని నియమిస్తారు? మనకి పైన మనకి నాయకులుగా, లేక మనం ఉదాహరణకి ఆఫీస్లో, టీంలో, ప్రాజెక్ట్లో, చర్చ్లో, ఎక్కడైనా సరే మనం పనిచేస్తున్న టీంలో మనకి పైన దేవుడు ఎవరినైతే మనకి లీడర్గా, నాయకులుగా పెడతాడో, हमारे जीवन में जो यहाँ पे जो बोल रहे हैं, हमारे ऊपर जो परमेश्वर किसको भी अच्छे लीडर काम पे हो सकता है, चर्च में हो सकता है, जिसको भी वो खड़े करते हैं, వారు చేస్తున్న పని, वो जो काम कर रहे हैं, వారు చేస్తున్నటువంటి బాధ్యతను బట్టి, वो जो काम कर रहे हैं उसको लेके ప్రేమతో మిక్కిలి ఘనముగా అప్రిషియేట్ చేయాలి, లేకపోతే కృతజ్ఞత కలిగి ఉండాలి, గ్రాటిట్యూడ్ తో ఉండాలి. हमको प्रेम से उनको धन्यवाद देना चाहिए, उनको उत्साह करना चाहिए। వయసుని బట్టి కాదు, స్థితిని బట్టి కాదు, वयस से लेके या परिस्थिति के लेके नहीं, వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి కాదు, उन पे जो ज्ञान है उसके लेके नहीं, కాదు, మనకి పైన దేవుడు వారిని నియమించాడు కనుక, మన క్షేమం కొరకు వారిని నియమించాడు కనుక వారిని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. हमारे ऊपर उनको खड़े किए हैं हमारी परीक्षा से निपटने के लिए, उसके लिए हम उनको धन्यवाद देना चाहिए। అప్రిషియేట్ దెమ్, హానర్ దెమ్ అండ్ బి గ్రాటిట్యూడ్ టు గాడ్ ఫర్ గివింగ్ దెమ్ ఇన్ యువర్ లైఫ్. उनको उत्साह करना चाहिए, उनको धन्यवाद देना चाहिए। చాలా సార్లు టీవీల్లో, పేపర్లో, వార్తల్లోనే వింటాము, बहुत बार हम टीवी पे, न्यूज़ पेपर पे पढ़ते हैं, ఆ వ్యక్తి
వ్యక్తికి లేకపోతే ఆ పిల్లలకి తల్లిదండ్రుల విలువ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఎక్కువ అర్థం అవుతుందట. जो व्यक्ति या जो वो बच्चा है उसको जब उनके पेरेंट्स जिंदा होते हैं उस टाइम पे नहीं, लेकिन मर जाने के बाद ज्यादा అంత value समझ ఆలస్యం में आता చేయొద్దు है। ఆత్మీయ జీవితంలో. उतना लेट नहीं करना हमारे आत्मिक जीवन में। కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రతి దినము. ప్రభువా నీవు ఆత్మీయ ఆహారాన్ని ఇస్తున్నావు, నీ సన్నిధిలో నేను రావడం వల్ల పొందుకుంటున్న వాటన్నిటిని బట్టి ఆ 10 మందిలో ఒకడు తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెల్లించినట్లు నేను నీకు ప్రతిరోజు కృతజ్ఞుడనై ఉంటానని చెప్పాలి. वो 10 में से एक जो वापस आके उनको धन्यवाद दिया था, वैसे हम प्रत्येक दिन में उनको धन्यवाद देना चाहिए हर चीज को लेके। సో కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. तो धन्यवाद धन्यवाद धन्यवाद। దేవుని మందిరంలో నీవు ఏదైతే పొందుకుంటున్నావో దానిని బట్టి కృతజ్ఞత. परमेश्वर के मंदिर पे हमको जो भी मिल रहा है उसको लेके हम उनको धन्यवाद देना चाहिए। మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో ఒక వాక్యం చదువుకుందాం. मत्ती 18 अध्याय में हम देखेंगे, అక్కడ 23 నుంచి మనం చదివినప్పుడు ఒక ఉపమానం మనకు కనబడుతుంది. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు, అంటే కింద ఏదో రాస్తుంది, తలాంతుకి ఇంచుమించు 3,600 రూపాయలు. ఒక 10,000 తలాంతులు ఉన్నాయి అతనికి, అంటే 10,000 తలాంతులు అప్పు, అంటే ఇప్పుడు భాషలో 300 మిలియన్ రూపాయలు అప్పున్నాడు. 300 मिलियन का जो उसका वो ऋण है उसके पास, ఆ किसी का पैसा ले అప్పున్నోడు रखा है। రాజు దగ్గరికి తీసుకురాబడ్డాడు. वो जो जिसके पास भी वो पैसा ले रखा था उस व्यक्ति को वो राजा के पास लाए हैं। 25వ వాక్యం చదువుతున్నా. అప్పు తీర్చుటకు అసలు వాడి దగ్గర ఏమీ లేదు. వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి 26లో ఇలా అంటున్నాడు, నా ఎడలో ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుడు యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. वचन 25 में देखेंगे, जबकि चुकाने को उसके पास कुछ ना था तो उसकी स्वामी ने कहा, यह और इसकी पत्नी और बाल बच्चे और जो कुछ इसका सब बेचा जाए और कर्ज चुका दिया जाए। इस पर उस दास ने गिरकर उससे प्रणाम किया और कहा, ए स्वामी धीरज धर, मैं सब कुछ भर दूंगा। तब उस पर दास ने स्वामी से तरस खाकर उसे छोड़ दिया और उसका कर्ज भी क्षमा कर दिया। ఇక వినండి, सुनिए, ఇద్దరు మనుషులు ఉన్నారు. 2 व्यक्ति है यहाँ पे। ఒక వ్యక్తి రాజు దగ్గర అప్పు చేశాడు. एक व्यक्ति जो है वो राजा से वो उधार लिया है 300 మిలియన్ రూపీస్. और 300 मिलियन पैसे वो उधार लिया है। 10,000 తలాంతుకి 3,600 రూపాయలని చెప్పబడుతుంది. సో 300 మిలియన్ రూపీస్ అప్పు ఉంది. 300 मिलियन पैसा जो है वो उधार ले रखा है। అతడు తన బ్రతుకు దినములన్నీ ఎన్ని ఉద్యోగాలు చేసినా, 2 షిఫ్ట్లు చేసి 24 అవర్స్ జాబ్ చేసి బ్రతికినంత కాలం చెల్లించిన 300 మిలియన్ రూపాయలు చెల్లించే స్తోమత అతనికి లేదు. वो जितना भी काम करे 24 घंटा भी काम करे, लेकिन वो उतना पैसे चुकाने का वो योग्य नहीं है। वो ఆ పిల్లలు ఆయనకున్నటువంటి కొడుకులు కూడా పెద్దగా ఉద్యోగాలు చేసి వాళ్ళు లైఫ్ టైం అంతా కష్టపడ్డా కూడా ఆ 3,300 మిలియన్ రూపాయలు రాజుకి కట్టలేరు. उसके बच्चे भी बड़े होके काम करने पे भी जितने भी काम करेंगे वो, लेकिन वो राजा को वो जो पैसे है वो कभी चुका नहीं అది पाएंगे। రాజుకు అర్థమైంది. वो क्या है, वो राजा वो समझ गए। ఈయన వినయముతో వచ్చి అడుగుతున్నాడు. ये आके उनको पूछ रहे हैं वो। అప్పుడు రాజు, సరే పో, నువ్వేం కట్టక్కర్లే, నేను నిన్ను క్షమిస్తున్నా అన్నాడు. लेकिन राजा क्या बोले, तुझे कोई कुछ भी चुकाना है, मैं तुझे क्षमा कर दिया हूँ। ఆహా, 300 మిలియన్ రూపాయలు మనం బ్యాంకులో లోన్ తీసుకొని ఉంటే బ్యాంక్ మేనేజర్ నువ్వేం కట్టక్కర్లేదమ్మా అని 2 నెలల తర్వాత నీ ఫోన్కి మెసేజ్ పంపితే నువ్వు ఎట్లా ఉంటావు? अगर 300 मिलियन हम लेंगे, वो बैंक वाला के पास जाएंगे, तुझे कुछ भी भरना नहीं है, तेरा सब चूक गया बोलने के, हम कैसे महसूस करेंगे? हम 300 మిలియన్ వదిలేయండి, ఓ 2 లక్షలు ఇచ్చాడు బ్యాంక్ మేనేజర్, నువ్వు కట్టక్కర్లేదు అన్నాడు. 300 मिलियन छोड़ दिए, 2 लाख दिए हैं उसको, तुझे चुकाना नहीं है बोल के अगर वो बोलेंगे तो వాట్ ఇస్ యువర్ రెస్పాన్స్? మీ స్పందన ఏంటి? हमारा रेस्पॉन्स क्या होगा? చెప్పండి ప్లీజ్. మీకే ఇచ్చిండు 2 లక్షలు, నాకు కాదు. వాట్ డు యు సే? ఇంకో 2 లక్షలు కావాలా? చూసారా, ఆయన కట్టక్కర్లేదు అని అనడంలోనే మన మనసులో ఏం స్పందన దొరుకుతుందంటే ఎంత థ్యాంక్ఫుల్ మైండ్
కదా, ఎంత కృతజ్ఞత, ఎంత గ్రాటిట్యూడ్ ఉంటుందో. वो जब बोलेगा कि तुमको चुकाना नहीं है तो हम क्या सोचते हैं, हमारे मन में हम बहुत खुश होते हैं, उत्साह होते हैं हम। వెంటనే ఆ వ్యక్తి ఎవరైతే మనకి మాఫీ చేశాడో ఆ వ్యక్తిని బట్టి మనం కృతజ్ఞులమై ఉంటాము. కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. जब भी वो व्यक्ति को लेके हम उनको बहुत धन्यवाद होंगे, बहुत उत्साह होंगे, खुशी होंगे उसको लेके हम। కానీ 300 మిలియన్ రూపాయలు క్షమించబడ్డాడు ఏం చేశాడో తెలుసా? लेकिन 300 मिलियन जो पैसे था चुका, इंट के जो लिए चुक गया, उस व्यक्ति घर जाके क्या किया, ఇంటికి వెళ్ళి డైరీ ఓపెన్ చేశాడు. घर जाके वो डायरी जो था उसको खोला उसने, అన్ని పేజీలు తిప్పేస్తుండు. पूरा पेज वो ऐसे घुमाते गया। ఒక పేజ్ దగ్గర ఒకటి కనిపించింది. एक पेज में एक उसको दिखा, ఫలానా వ్యక్తి एक दूसरा व्यक्ति ఫలానా నగర్లో किसी जगह में, ఆ రోజు 60,000 రూపాయలు ఇచ్చా ఆయనకి, उस जगह में मैं उसको 60,000 रुपए दिया, ఇప్పటి వరకు కట్టలేదు. वो आज तक वो मुझे चुकाया नहीं है। డైరీలో పేపర్ పెట్టుకొని उस डायरी में पेपर रख के वो పరిగెత్తుకుంటూ ఆ ఇంటికి పోయిండు. दौड़ के उसके घर गया, వెళ్ళి वहां पे जाके ఆయన పిలిచిండు. उसको बुलाया, ఆయన వందనాలండి అనుకుంటూ బయటకు వచ్చాడు. वो नमस्कार करके वो बाहर आया। నీ వందనాలు నీ దగ్గరే పెట్టుకో అని గల్ల పట్టుకుండు. वो आपका नमस्कार आपके पास रखो बोले उसको गला को पकड़ लिया। वो గల్ల పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు అన్నాడు. उसका गले को पकड़ के जो भी उसके मन में आया वो बोलते నా गया, 60,000 ఇస్తావా చస్తావా? मेरे 60,000 रुपए देगा या तुझे तू मरेगा। ఇస్తేనా ఇంకో 10 నెలలు 8 నెలలు 3 నెలలు అంటే అవి అంటే గల్లా వదలట్లేడు. वो बोल रहा है कि 2 महीने में या 3 महीने आपका दे दूंगा, वो बोल के रिक्वेस्ट कर रहा है, लेकिन ఇంట్లో वो ఉన్న छोड़ नहीं रहा సామాన్ उसको। అంతా చిందరవందరగా చేసాడు. वो घर पे जितने भी सामान था वो इधर उधर वो बिखर दिया, वो सब सामान को చాలా కఠినంగా వ్యవహరించాడు. बहुत उसके रूढ़ से उसके साथ व्यवहार किया। वो ఈ వార్త కాస్త రాజుకు తెలిసింది. ये जो बात था ये वो राजा को पता चला, వాడిని పిలవండి అన్నాడు. उसको बुला बोल के वो राजा बोले, వాడు వచ్చాడు. वो आया, నేను నీకు 300 మిలియన్ రూపాయలు అప్పు ఉంటే క్షమించాను కదా, मैं तुझे जो 300 मिलियन पैसे थे उसको लेके मैं तुझे क्षमा कर दिया, వాడు నీకు ఎంత ఇవ్వాలి? वो कितना तुझे देना है? 60,000. 60,000 देना है। 60,000 పెద్ద అమౌంట్ అయి ఉండొచ్చు, కానీ 300 మిలియన్ల ముందు 60,000 ఎంత? वो 60,000 वो बड़ा अमाउंट हो सकता है, लेकिन 300 मिलियन में वो कितना है? वो నీవు కృతజ్ఞుడవై కరుణ చూపించలేదు, నేను నిన్ను కరుణించినట్లు నీవు కృతజ్ఞుడవై నీవు పొందుకున్న దానికి కృతజ్ఞుడవై నీవు కూడా అదే కరుణని చూపించలేకపోయావు. तुम खुशी नहीं हुए, धन्य हुए नहीं हुए, लेकिन मैं तुम्हें क्षमा किया, लेकिन तुम दूसरा जो व्यक्ति है उसको तुमने ऐसा नहीं किए तुम उसके साथ। అప్పుడు రాజు ఏం చేశాడు? 35వ వాక్యంలో ఉంది, చదువుదాం రండి. 35వ వాక్యంలో మీలో ప్రతివాడును ఆ తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. ఆ పైనకెళ్ళి మనం చూసినప్పుడు 34 వాడి యజమానుడు కోపపడి తనకు అచ్చియున్న ఆ పైన కూడా చదవండి. చెడ్డ దాసుడా, నువ్వు నన్ను అడిగావు, నీ అప్పును నేను క్షమించాను, దానిని బట్టి కృతజ్ఞుడవై నీవు పొందుకున్న దానిని బట్టి నీవు కూడా కరుణించబడ్డావు, అట్లానే నీ తోటోడిని కూడా కరుణించాల్సింది కదా. అందుచేత యజమానుడు కోప్పడి అచ్చున్నదంతయు చెల్లించే వరకు తనను బాధపరచు వారికి వానిని అప్పగించెను. అలాగే 35 చదువుతున్నాను ఇప్పుడు. ప్రతివాడు తన సహోదరిని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే బాధపరచు వాడికి మిమ్మల్ని అప్పగిస్తాడు. इसलिए जैसे मैं तुझ पर दया किया वैसे ही क्या तू भी अपने संगी दास पर दया करना नहीं चाहता था? और उसके स्वामी ने क्रोध में आकर उसे दंड देने वाले के हाथ में सौंप दिया कि जब तक वह सब कर्ज भर ना दे तब तक उनके हाथ में रहे। ఇప్పుడు వినండి, చాలు చాలు brother. सुनिए, ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే పరలోకపు తండ్రి కూడా మన విషయంలో అలాగే చేస్తాడంట. ऐसे जो स्वर्गराज्य पे हमारा पिता है वो भी हमारे जीवन पे ऐसे करेंगे। वो దేవుడి ఆశ ఏంటి అంటే మన జీవితాల్లో परमेश्वर का आस क्या है हमारे जीवन మనము में? ఆయన దగ్గర నుంచి పొందుకుంటున్నాము, ఆయన సన్నిధికి వస్తున్నాము, ఆయన మందిరానికి వస్తున్నాము, ఆయన దగ్గర నుంచి పొందుకుంటున్నాం. हम उनके पास से हमको मिल रहा है, सब उनके चरण पे आ रहे हैं, हम उनके पास से हमको सब मिल रहा है। మనం ఏదైతే ప్రభు దగ్గర పొందుకుంటున్నామో हम जो भी उनके चरण पे हमको मिल रहा है అందును బట్టి కృతజ్ఞులమై उसके लेके हम उनको धन्यवाद होना है।
దానిని బట్టి ఇతరులను కూడా కరుణించాలంటుంది వాక్యము. ऐसे लेके दूसरों जन को भी हमको ऐसे करना है, सेम व्यवहार. సహోదరిని నీవు గనక క్షమించకపోతే, और आपका भाई को अगर आप क्षमा नहीं करते हो तो నిన్ను కూడా బాధపరిచే వాడికి దేవుడు నిన్ను అప్పగిస్తాడు. ऐसे भी जो आपको दंड देगा परमेश्वर आपको उसके हाथ सौंप देंगे. యేసయ్య నా కోసం ఏం చేశాడు? यीशु मसीह मेरे लिए क्या किए? ఆ వ్యక్తికేమో రాజు 300 మిలియన్ల అప్పులు క్షమించాడు. उस व्यक्ति को जो राजा था वो 300 मिलियन पैसे నా क्षमा कर కోసం दिया. నీ కోసం యేసయ్య కలువరి శిలువలో తన రక్తాన్ని అర్పించాడు, దారపోసాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. आपको लिए और मेरे लिए यीशु मसीह सूली पे बलि हुए थे, वो रक्त जो है खून जो बहाए थे हमारे लिए, वो దానిని బట్టి కృతజ్ఞుడనై ఉండి उसके लिए हमको उनको धन्यवाद देना चाहिए. ఇతరులను కూడా నేను కరుణించాలి. दूसरों को भी लिए हम क्षमा करना है. ఆయన నేను ఏం చేసినా కూడా నా పాపానికి లేకపోతే నేను ప్రభుకున్న అప్పుని నేను తీర్చేవాడిని కాదు. अगर वो मैं कुछ भी कर सकता तो उसका जो ऋण है, पैसे है, कर्ज मैं चुका नहीं सकता था. కానీ ఆయన కలువరి శిలువలో రక్తాన్ని కార్చి నాకున్న అప్పంతా తీసేశాడు. लेकिन वो क्या है, कलवरी क्रूस पे हथ होके मेरे पे जो भी उधार था वो सब चुका दिया. ప్రతి విధమైన పాప శాప బంధకముల వలన కలుగు అప్పునంతా కూడా క్షమించేశాడు. प्रत्येक पाप हमको जो वो ऋण था वो सब क्षमा कर दिया हमारा. वो ఇంత గొప్ప అప్పుని నాకు క్షమించితే इतना बड़ा कर्ज जो मुझे क्षमा दिया, నా वो సంఘంలో నా తోటి సిస్టర్ ని, నా తోటి బ్రదర్ మీద నేను కృతజ్ఞతతో క్షమించకపోతే, अगर संगम पे जो भी मेरे साथ जो भी भाई यार बहन अगर उनको क्षमा नहीं कर पाने दे, బాధపరిచే వాడికి దేవుడు అప్పగిస్తాడంట. జాగ్రత్త. परमेश्वर हमको जो दंड देंगे उनके हाथ में सौंप देंगे हमें. విన్నారా? सुने ना? కృతజ్ఞతతో మనం ఇతరులను కరుణించాలి. ఎందుకంటే మనం ప్రభు దగ్గర కరుణింపబడ్డాము. धन्यवाद से हम किसी को उनको भी धन्यवाद देना चाहिए, क्योंकि परमेश्वर हमको धन्यवाद दिए हैं. పరిసయ్యులు యేసయ్య దగ్గరికి फरीसी जो थे यीशु मसीह के पास వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొస్తారు. एक स्त्री को वो उसके पास लेके आते हैं. ఒకవేళ పరిసయ్యులు అందరూ రాళ్ళు తీసుకొని కొట్టడం స్టార్ట్ చేస్తే, अगर वो जितने भी लोग थे अगर पत्थर लेके उसको मारना యేసు शुरू कर ప్రభు ఏం देते तो చేసేవాడో తెలుసా? यीशु मसीह क्या करते थे? ఆ స్త్రీ ముందు వచ్చి ఇలా అడ్డు నిలబడేవాడు. वो स्त्री के सामने आके वो खड़े हो जाते थे. కొడితే రాళ్ళు ఫస్ట్ ఎవరికి తాకాలి? अगर वो फेंकेंगे तो पत्थर पहले किसको लगेगा? నాకు తాకాలన్నట్లుగా నిలబడే ఉండేవాడు. वो उनको लगेगा बोल के वो खड़े हो रहे ఒకవేళ थे. వాళ్ళు ఏడలు స్టార్ట్ చేస్తుంటే, రాళ్ళు ఏడలు స్టార్ట్ చేస్తుంటే, अगर वो पत्थर मारना शुरू कर दिए होते तो కలువరి శిలువలో కూడా యేసు ప్రభు అదే పని చేశాడు. कलवरी क्रूस पे भी यीशु मसीह वही काम किए. నీకు నాకు తలగాల్సిన రాళ్ళన్నిటినీ ఆయన శిలువలో మనకు అడ్డుగా వచ్చి నిలబడి, రాళ్ళు నా బిడ్డల్ని తాకడానికన్నా ముందు నన్ను తాకాలి, నేనే భరిస్తానని ఆ పాపానికి వచ్చే శిక్షనంతా ఆయన శిలువలో భరించాడు. जो भी आप पत्थर जो है हमको नहीं लगेगा बोल के वो कलवरी क्रूस पे होता ही है, वो सामने रह के हमको वो बचाए. ఏముంది నాలో మంచితనము, ఏముంది నాలో పరిశుద్ధత, मेरे में क्या अच्छा है, मेरे में क्या परिशुद्ध ఎంత है. ప్రేమ ఆ పరలోకపు తండ్రికి నా గురించి. वो कितने वो परमेश्वर यीशु అది मसीह है, वो ఎంతో कितने प्रेम कर रहे हैं मुझे. వింతైన ప్రేమ. वो कितना प्यार है. वो దాన్ని పొందుకోవడానికి నా దగ్గర అర్హతే లేదు. उसको पाने के लिए मैं योग्य नहीं ఏ हूँ. ఎలిజిబిలిటీ నా దగ్గర లేదు. मैं योग्य है ही नहीं. ఏ मैं మంచితనం నా జీవితంలో లేదు. मेरे जीवन में कुछ भी अच्छा नहीं है. పైగా చెప్పాలంటే అనేకమైన పాపపు క్రియలలో నేను అపవిత్రతతో నింపబడి ఉన్నాను. अगर ऐसे बोलेंगे तो मैं बहुत पाप किया हूँ, मैं बहुत अपवित्र में నా जिया हूँ. ప్రవర్తనలో సరిగ్గా లేను, मेरा जो व्यवहार है वो నా अच्छा नहीं మాటల్లో है. సరిగ్గా లేను, मेरा बातें अच्छा నా नहीं है. జీవితంలో సరిగ్గా లేను. मेरे जीवन पे मैं अच्छा नहीं हूँ. ఏముంది నాలో పరిశుద్ధత? मेरे जीवन में क्या परिशुद्ध है. అయినా ఆయన నన్ను కరుణించి నా విషయంలో క్షమించాడు. फिर भी यीशु मसीह मुझे क्षमा दिए हैं, मुझ पे दया किए हैं. वो అందును బట్టి కృతజ్ఞుడనై उसके लेके हम उनको धन्यवाद देना चाहिए. నా తోటి వారిని, నా భార్యని, నా బిడ్డల్ని, నా భర్తని, నా సంఘంలో ఉన్న తోటి వారిని కూడా నేను కరుణించాలి. मेरे बच्चे परिवार के लेके या बीवी पत्नी जो भी है उनको लेके, सबको लेके हम उनको धन्यवाद देना ఈ चाहिए. కృతజ్ఞత లేకపోవడం వల్లనే ఆత్మీయంగా మనలో అనేకులం ఎదగలేకపోతున్నాము. इस धन्यवाद जो है हमारे जीवन पे नहीं, इसलिए हम आत्मिक भाव में बढ़ नहीं पा रहे हैं. हम వినండి, మనకి మనము దేవుణ్ణి సమర్పించుకోవడం కృతజ్ఞతతో దేవుడికి ఏమైనా ఫేవర్ చేస్తున్నాం అనుకుంటారా? हम उनको जो समर्पण कर रहे हैं, क्या हम उनको कुछ फेवर कर रहे हैं उनको? మనం ఏదో కానుక తీసుకొచ్చి ఇందులో వేస్తే దేవుడికి మనం ఏదో ఫేవర్ చేస్తున్నట్టు हम అర్థమా? जो दान आके उस बॉक्स में डालते हैं तो क्या हम परमेश्वर को कुछ फेवर कर रहे हैं उनके రోడ్డు पक्ष మీద में? వెళ్తున్నాం అనుకో, ఎవరో ఆకలితో అలమటిస్తున్నారు, చలించిపోయి వాళ్ళకు ఆహారం ప్యాకెట్ లేకపోతే ఒక 100 రూపాయలు ఇస్తున్నామంటే ఆ వ్యక్తికి మనం ఫేవర్ చేస్తున్నాం. अगर हम जो रास्ते पे जा रहे हैं, किसी को खाना दे रहे हैं या पैसे दे रहे हैं, तो हम उसका वो फेवर कर रहे हैं, ఈ उसका पक्ष कर సన్నిధిలో रहे ఆయన हैं. మందిరంలో ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ మనం పొందుకుంటున్నాం. మన బ్రతుకుల్ని అందుని బట్టి కృతజ్ఞతతో ఆయనకి నా బ్రతుకంతా నీకే అర్పిస్తున్నాను అని చెప్పడం వలన
మనం దేవుడికి ఏమన్నా ఫేవర్ చేస్తున్నామా? हम जो उनके संगम पे आके उनके चरण पे आके हम जो वचन सुन रहे हैं उसको लेके क्या हम उनको कुछ जो धन्यवाद दे रहे हैं, क्या हम उनका फेवर कर रहे हैं, क्या हम ऐसा कुछ उनको? ఆన్సర్ చెప్పండి, సంతోషిస్తా. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా అని చెప్పడం వల్ల అబ్బో ఎంత గ్రేట్ ఫేవర్ చేస్తున్నాడో వీడు దేవుడికి అని అనుకోవచ్చా? मैं खुद को आपको समर्पण कर रहा हूँ, जब हम सोचते हैं ये कितना Brother, मतलब మీరేమంటారు? ग्रेट महसूस कर रहा है, क्या हम ऐसे बोल सकते हैं? నేనే ఎగ్జాంపుల్, నేను నా దేవుడితో దేవా నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, కన్నీటితో నన్ను నా బ్రతుకంతా ప్రభుకి సమర్పిస్తుంటే అబ్బా ఎంత ఫేవర్ చేస్తున్నాడు వీడు దేవుడికి అని అనుకోవచ్చా? और मेरे जीवन पे मैं बोलूंगा मैं आपको समर्पण कर रहा हूँ, अर्पित कर रहा हूँ, हम ऐसे बोलेंगे तो हम क्या కాదు सोचेंगे? కాదు కాదు, ऐसा नहीं हो सकता ये. అదేంటో చెప్పనా? वो क्या है? అది ఎట్లా ఉంటదంటే, वो कैसे होता है वो? నేను ఒక వ్యక్తి దగ్గర 5,000 రూపాయలు దొంగతనం చేశాను అనుకున్నాను. मैं किसी व्यक्ति के पास से 5,000 रुपए मैं ఆయన चोरी कर వ్యాలెట్ लिया లో हूँ. నుండి 5,000 రూపాయలు తీసా. उसके पर्स से मैं 5,000 निकाल लिया. ఆ తర్వాత నేను దొరికిన 5,000 రూపాయలు నేను తీసినట్లు దొరికిపోయా. मैं 5,000 लिया हूँ, मैं पकड़ा गया हूँ. నేను 5,000 రూపాయలు మళ్ళీ ఆయనకి తీసుకెళ్లి తిరిగిస్తున్నా. मैं 5,000 लेके वापस उसको నేను रिटर्न कर ఆయనకి रहा हूँ. ఫేవర్ చేస్తున్నానా क्या చెప్పండి? मैं उसको फेवर कर रहा हूँ कुछ? చెప్పాలి. నేనేం చేస్తున్నా మరి? मैं क्या कर रहा हूँ फिर? ఆయనకి ఆయన సంబంధించిన డబ్బుని ఆయనకే ఇస్తున్నా, उसका అంతేనా? पैसा मैं उसी को ही दे रहा हूँ. నేను ఆయనకి ఏదో ఫేవర్ చేయట్లేదు. मैं उसका कोई फेवर नहीं कर रहा हूँ. సరిగ్గా యేసు ప్రభు కూడా నేను ఆయన రక్తంతో కడగబడాను, నేను ఆయనకు చెందిన వాడను కనుక నన్ను నేను ఆయనకి సమర్పించుకుంటున్నానంటే అర్థం ఏంటంటే ఆయనకు చెందిన దాన్ని తిరిగి ఆయనకే తీసుకెళ్ళి ఇస్తున్నా. सेम ऐसे ही मैं अगर यीशु मसीह के खून पे मैं धुला हुआ हूँ तो हम क्या कर रहे हैं? हम उनको जो हमको दिए वही हम उनको दे रहे हैं. బైబిల్ అంటుంది యేసు రక్తం, ఆయన మనల్ని తన రక్తంతో కొనుక్కున్నాడు. वो बाइबल क्या बोलता है? यीशु मसीह उनके खून से हमको खरीदे हैं. విలువ వెల చెల్లించి రక్తంతో మనల్ని దేవుడు వెండి బంగారముల వంటి క్షయమైన వాటితో కాదు, అక్షయమైన తన రక్తమునిచ్చి మనల్ని విలువ పెట్టి కొన్నాడంటుంది బైబిల్. वो सोना या चांदी के तरह नहीं, उनका खून देखे वो हमको खरीदे हैं, वैसे बाइबल बताता है हमें. నేను ఒక కారు కొన్నా అనుకోండి, అది ఎవరిది? मैं अगर एक कार खरीदा हूँ वो किसका होगा? నాదేనా? वो मेरा ही होगा. ఆయన రక్తంతో నన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. నేను ఎవరికి చెందిన వాడిని? वो मुझे उनके खून से मुझे वो खरीदे हैं. मैं किसका हूँ? సో నన్ను నీకు అర్పిస్తున్నానయ్యా అంటే ఫేవర్ ఏం చేయట్లే, ఆయనది తీసుకెళ్ళి ఆయనకే ఇస్తున్నా. मैं उनको बोलता हूँ आपको समर्पण कर रहा हूँ, उसका फेवर नहीं कर रहा, हमारा जो है हम उनको ही दे रहे हैं. ఐ బిలాంగ్ టు గాడ్, నేను యేసయ్యకి చెందిన వాడిని కనుక నేను ఇవ్వాల్సిందే, అది ఆయనకి, ఇదంతా ఆయన ఇచ్చిందే, ఇది ఆయనకే చెందుతుంది. मैं उनको बिलोंग करता हूँ, इसलिए जो भी मुझे वो दिया है मैं उल्टा उनको ही दे रहा हूँ. అపొస్తలుల కార్యం 27వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుకుందాం ముగించే ముందు. 27వ అధ్యాయం 23వ వాక్యంలో చక్కని మాట అపోస్తలుడైన పౌలు చెప్తాడు. నేను ఎవరి వాడను, ఎవరిని సేవించుచున్నానో. చాలండి, నేను ఎవరి వాడను, ఎవరిని సేవించుచున్నా. పౌలుకి ఎంత క్లారిటీ ఉంది. मैं किसका हूँ और मैं किसको सेवा कर रहा हूँ. నేను నా వాడిని కాదు, मैं खुद का नहीं हूँ. ఐ బిలాంగ్ టు జీసస్. मैं परमेश्वर को बिलोंग करता हूँ. నేను యేసయ్యకి సంబంధించిన వాడిని, నేను యేసయ్య సేవ చేస్తున్నా, నన్ను యేసయ్యకే అప్పగించుకుంటా. मैं यीशु मसीह को बिलोंग करता हूँ, मैं उनको ही सेवा करूंगा, मैं उनको ही समर्पण करूंगा. ఈ రాత్రి మనం ఇంటికి వెళ్లే ముందు సహోదరి సహోదరుడ జ్ఞాపకం చేసుకుందాం. आज हम घर जाने से पहले भाई और बहनें हम एक चीज ध्यान रखेंगे. మన ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోవడానికి కారణం ఒకటే, మనం పొందుకుంటున్నాము వాటిని బట్టి కృతజ్ఞత లేకుండా పోతుంది. हमारे आत्मिक जीवन में हमको मिल रहा है लेकिन हम उसको लेके हम उनको धन्यवाद नहीं कर पा रहे. ఏం పొందుకుంటున్నాం అంటే ఆయన మందిరంలో సమృద్ధిని అనుభవిస్తున్నాం. అన్ని విషయాల్లో మనం పొందుకుంటున్నాము. కుటుంబ జీవితం, ఆరోగ్య జీవితం, ఆత్మీయ జీవితంలో అద్భుతమైనటువంటి ఆహారాన్ని తింటున్నాము. కానీ తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే 10 మందిలో ఒకటిలా ఉండలేకపోతున్నామేమో. उनके मंदिर पे हमको आशीष मिल रहा है, बहुत कुछ हमें मिल रहा है, हमारे जीवन में आश्चर्य हो रहा है, लेकिन वो 10 में से एक जो आया, 9 जो बाकी रह गए थे उनमें से हमको नहीं होना है. పుట్టిన శిశువుకి ఎలాగైతే ఆహారం అవసరమో, ఎదగాలంటే కాంప్లాన్, బూస్ట్, సెరెలాక్ ఇవన్నీ పెడతాము. जैसे बच्चा पैदा हो उसको बढ़ने के लिए हम बहुत सारा दूध या कॉम्प्लेन हॉर्लिक्स देते हैं, లేకపోతే ఆ బాబు ఎదగలేడు, ఆ పాప ఎదగలేదు. लेकिन वो बच्चा हो क्या वो बड़ा नहीं हो पाएगा. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎదగలేకపోవడానికి ఇదే కారణము. हमारे आत्मिक जीवन में भी हम बड़ा नहीं होने का यही कारण అనేక है. మంది సరి అయిన ఆహారం పిల్లలకి ఇవ్వలేకపోవడం వల్ల మాల్ న్యూట్రిషన్ తో ఉండిపోతున్నారు. बहुत सारे जो पेरेंट्स अगर बच्चों को सही खाना नहीं दे पा रहे, इसलिए वो माल न्यूट्रिशन में इफेक्ट हो रहे ఆత్మీయ हैं. జీవితంలో కూడా మన గ్రోత్ మాల్ న్యూట్రిషన్ అయిపోతుంది. ఎందుకు? हमारे आत्मिक जीवन में भी हमारा जो बढ़ाव है वो
क्यों माल न्यूट्रिशन हो रहा है? గ్రాటిట్యూడ్ లేదు, గ్రాటిట్యూడ్ లేదు. हम उनका धन्यवाद नहीं कर रहे हैं. మనం తింటున్న ఆత్మీయ ఆహారాన్ని గురించి దేవుడికి మనం థాంక్స్ చెప్పట్లేదు. हम जो आत्मिक आहार ले रहे हैं उसको लेके हम उनको धन्यवाद नहीं दे रहे మన हैं. తోటి సిస్టర్ బ్రదర్ ని బట్టి థాంక్స్ చెప్పట్లేదు. जो हमारा भाई बहन है उनको लेके हम उनको धन्यवाद नहीं दे रहे हैं. ఆయన కలవరి శిలువలో నా పాపాన్ని అప్పునంతా క్షమిస్తే నేను మిగతా వాళ్ళని క్షమించలేకపోతున్నాను. जो कलवरी क्रूस पे होता हो कि मेरा पाप को वो क्षमा किए, लेकिन मैं दूसरों का पाप क्षमा नहीं कर पा रहा हूँ. కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నాను. हम धन्यवाद बिना धन्यवाद का जीवन हम जी रहे हैं. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ఈ రాత్రి మనల్ని మనం పరీక్షించుకుందాం, అందరం మోకరించుదాము. अगर ऐसे परिस्थिति में है तो आज के टाइम हम खुद को परीक्षा करेंगे. Let us all kneel down. हम उनके चरण पे आते हैं, सब नील डाउन होते हैं. ప్రియ సహోదరి సహోదరుడు, రాత్రి వాక్యము దేవుడు ఎందుకో ఈ సందేశాన్ని రాత్రి పంచుకోమన్నాడు. ఇక్కడ ఆయన విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే మన ఆత్మీయ గ్రోతే దేవుడికి చాలా ముఖ్యమని అర్థమవుతుంది. ఎందుకో ఆత్మీయ అభివృద్ధిలో లేని జీవితాలు ఎందరో కనబడుతుండగా మనల్ని ఒకవేళ మనకి ఒక వార్నింగ్ అనుకోవచ్చేమో. ఈరోజు 103వ కీర్తన ఆధారంగా నా అంతరంగం ఉన్న సమస్తం ఆయన చేసిన ఉపకారం దేన్ని మరొకన్నట్లుగా దేవుని సన్నిధిలో పొందుకుంటున్న దాన్ని బట్టి, దేవుడు ఒక నీకు ప్రశస్తమైన మందిరాన్ని ఇచ్చాడు దాన్ని బట్టి, అందులో ఆత్మీయ ఆహారాన్ని పొందుకుంటున్నావు దాన్ని బట్టి, తోటి సహోదరి సహోదరులను బట్టి, మందిరంలో పొందుకుంటున్న ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞత నేర్చుకుందాం. ఈ రాత్రి మనం ఆయనకు చెందిన వారము. धन्यवाद के साथ धन्यवाद के साथ स्तुति गाऊंगा. यीशु मेरे खुदा, उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति. धन्यवाद, धन्यवाद के साथ स्तुति गाऊंगा. यीशु मेरे खुदा, उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति. धन्यवाद, योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे. That is true and true. योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे. मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं. I am grateful to you. मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं. Be thankful to the Lord. धन्यवाद के साथ स्तुति गाऊंगा. यीशु मेरे खुदा,
योग्य से बढ़ के दिया, యోగ్యతకు మించి ఇచ్చాడు. మాంగనే సే జ్యాదా మిలా, అడిగిన వాటికంటే ఎక్కువ ఇచ్చాడు. We are thankful to God. Can you pray and close? Pastor, I need to pray and close. అందరు కళ్ళు మూసుకుందాం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు తండ్రి, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దిన మన తండ్రి నాయన నీ మందిరములో ప్రభా తండ్రి మీ దగ్గర నుంచి మేము అనేక విషయాలు పొందుకుంటున్నాం. ప్రతి వారము నాయన తండ్రి మీరు మాతో సూటిగా మాట్లాడుతున్నారు. మా జీవితాల్ని ప్రభా ఎలా కట్టుకోవాలో మాకు నేర్పిస్తున్నారు. నీ వాక్యమును ప్రభా మా మధ్యలో మీరు విడుదల చేస్తున్నారు. నీ అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను మాకు చూపిస్తున్నారు ప్రభా. మేము కన్నీటి సమయంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఓదారుస్తున్నారు. యేసయ్యా ప్రతి విషయమును బట్టి ప్రభా ఇదిగోండి తండ్రి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సంఘమును బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మా సహోదరులందరిని బట్టి ప్రభా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము తండ్రి నాయన మరి ప్రార్థన కోరినప్పుడు ప్రభా మరి ప్రతి ఒక్కరు తండ్రి ఎంతో విజ్ఞాపన మనసుతో ప్రభా కన్నీరు విడుస్తూ ప్రభా ఒకరికొకరు ప్రార్థించుకోవడానికి తండ్రి ఇచ్చిన కృపను బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి ఒక ప్రత్యేకమైన అవయముల వలె ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని బట్టి ప్రభా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసయ్యా తండ్రి ఈ సమయమును బట్టి ప్రభా నీకు వందనాలు ప్రభా. మీ వాక్యమును విడుదల చేస్తున్న విధానాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు. మా ఇళ్ళ నీవు శ్రద్ధ నిలిపినాయన మేము దారి తప్పిపోయినప్పుడెల్లా ప్రభా మా మంచి కాపరివై ప్రభా తిరిగి మమ్మల్ని తండ్రి సరైన మార్గంలో నడిపిస్తున్నారు. నీకు వందనాలు యేసయ్యా. తండ్రి నాయన మా యోగ్యతకు మించి ప్రభా మేము తండ్రి ఉండవలసిన స్థితికి మించి ప్రభా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. నీకు వందనాలు. ఎక్కడ ఉండవలసిన మమ్మల్ని ప్రభా మీరు దృష్టించారు తండ్రి. ఈ లోకంలో అనేకులకి లేని రక్షణ ప్రభా మాకు ఇచ్చారు యేసయ్యా. అందును బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా ప్రతి విషయమును బట్టి ప్రభా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభా. మా ఈ మందిరములో ప్రభా నిన్ను ఆరాధించి స్తుతించడానికి ప్రభా మాకు ఇచ్చిన వాయిద్యములను బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా సేవకుల్ని బట్టి ప్రభా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం యేసయ్యా. సేవకుల్ని ప్రభా మీరు బలంగా వాడుకుంటున్నారు. నీకు వందనాలు ప్రభా. నీ ఆత్మను ప్రభా సేవకుల మీద ఉంచి ప్రభా అయ్యా మాకు కావలసిన వాక్యమును ఏ సమయంకి, ఏ హృదయానికి, ఏ స్థితికి ఏ వాక్యము కావాలో దాన్ని మీరు విడుదల చేస్తున్నందుకు ప్రభా నీకు వందనాలు. మా ఇళ్ళ ప్రభా మీరు దృష్టి నిలిపినందుకు నీకు వందనాలు యేసయ్యా. మా ఎడల ప్రభా తండ్రి నీవు మమ్మల్ని చూస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు యేసయ్యా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. లార్డ్ వి జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్. మా పర్సనల్ లైఫ్లో కూడా ప్రభా మేము జన్మించినది మొదలుకొని ప్రభా ఈ స్థితిలో ఈరోజు మేము ఉన్నందుకు ప్రభా ప్రతి విషయమును బట్టి ప్రభా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మేము కృతజ్ఞత లేని వారమై ఉండకూడదు ప్రభా. దావీదు అందుకే అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అంటున్నాడు ప్రభా. ఈరోజు మేము అనేక మంది నీవు చేసిన ఉపకారములను మర్చిన స్థితిలో ఉంటున్నాము నాయన. దయతో మమ్మల్ని క్షమించండి నాయన. తిరిగి ప్రతి ఒక్కటి మేము జ్ఞాపకము తెచ్చుకొని ప్రతి ఒక్క దాన్ని బట్టి ప్రభా నీకు కృతజ్ఞతలు చెల్లించే మనస్సును మాకు దయచేయండి యేసయ్యా. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ వాక్యముకై ప్రభా నీకు వందనాలు. మా జీవితాల్లో ప్రభా నాయన కృతజ్ఞత కలిగి ప్రభా మేము జీవించుటకు మాకు నేర్పించండి నాయన. సాతాను ప్రభా అనేక విషయాలు తెచ్చి ప్రభా మమ్మల్ని బిజీ చేసినప్పటికీ ప్రభా తండ్రి నాయన నీ యొక్క మేలులను తలంచకుండా మేము ఉండకూడదు నా ప్రభా. అనుదినము నీ మేలులను తలంచుతూ అనుదినము ప్రభా మా ఇళ్ళ మీరు చూపిస్తున్న కరుణా కృపలను ప్రభా గుర్తు చేసుకుంటూ తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లించే మనస్సును మాకు దయచేయండి. ఆత్మీయ జీవితంలో ప్రభా మేము ముందుకు వెళ్ళకుండా తండ్రి ఆపుతున్న ప్రతి దురాత్మ శక్తులను యేసు నామంలో లయము చేస్తున్నాం అయ్యా. మేము అనుదినము ఆత్మీయంగా ఎదగాలి ప్రభా. అందును బట్టి తండ్రి మీరు బోధిస్తున్న ప్రతి వాక్యము మా హృదయముల తండ్రి అయ్యా నూరంతలుగా ఫలించుటకు సహాయము చేయండి అయ్యా తండ్రి. పాటల్లో ఆరాధనలో మీరున్నారు, వాక్యమును మా మధ్యలో విడుదల చేశారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయమును బట్టి ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.